హాయ్ అందరికీ. ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తారో ముఖ్యంగా స్టూడెంట్స్కి, యంగ్ జనరేషన్కి, యంగ్ యూత్కి నేను ఈ వీడియోలో ఎందుకు మీకు రోడ్ని చూపిస్తున్నా అంటే మీకు ఒక మంచి క్లారిటీ ఇస్తాను. నేను ఏంటిదనంటే ఈ రోడ్ మీద మీరు కొన్ని లేన్స్ చూస్తారు. అంటే ఏ లైన్లో ఉన్న కార్లు అదే లైన్లో పోతున్నాయి. కొన్ని కార్లు ఏంటంటే ఒక లైన్లో స్ట్రేట్గా వచ్చి కొంచెం దూరం వచ్చి తర్వాత వాళ్ళు ఎక్కడికి పోవనో ఇండికేటర్ వేసుకొని వెళ్ళిపోతారు. అంటే నీకు ఏం చెప్పాలనుకుంటా, నేను ఏం అర్థం చేసుకోవాలి నువ్వు వీడియోలో నుంచి వెళ్ళానంటే, మీకు కెరియర్ పాత్స్ చాలా ఉంటాయి. కెరియర్లు అంటే చాలా కెరియర్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యూజిక్లో మంచి కెరియర్ ఉంటుంది, డ్యాన్సింగ్లో మంచి కెరియర్ ఉంటుంది, యాక్టింగ్లో మంచి కెరియర్ ఉండొచ్చు, డైరెక్షన్లో మంచి కెరియర్ ఉండొచ్చు, పాలిటిక్స్లో కెరియర్ ఉండొచ్చు, ఇంకేదైనా స్పోర్ట్స్ ఫీల్డ్లో మంచి కెరియర్ ఉండొచ్చు. ఇట్లా ఆ రోడ్ మీద ఎన్ని రకాల లైన్స్ అవుతున్నాయో అన్ని రకాల కెరియర్స్ ఉన్నాయి బయట. నువ్వేం ఒకటే ఏం పట్టుకుంటావు అంటే నాకు జాబ్ కావాలని ఒక జాబ్ గురించి మాత్రమే ఆలోచిస్తావు. కానీ నీకు తెలియకుండా బయట అట్లా వందల వేల ట్రాక్లు ఉన్నాయి, వందల వేల జాబ్లు ఉన్నాయి, వందల వేల ఫీల్డ్లు ఉన్నాయి. మనం మాత్రం అవన్నిటికి తెలుసుకోకుండా గుంపులో గోవిందాలకి ఏం చేస్తామంటే అందరూ ఒక రూట్లో పోతారు, నేను కూడా అదే రూట్లో పోతా అని చెప్పేసి అక్కనే ఉంటారు. నీకంటే అక్కడ ముందు 100 మంది ఉన్నారు, నువ్వు పోతే 101 అవుతావు. కొత్త ట్రాక్ ఎత్తుకో. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్కి, యంగ్ జనరేషన్కి, అంటే నా ఏజ్ వాళ్ళు కావచ్చు, ఇంకా లేకపోతే నాకంటే చిన్న వాళ్ళు కావచ్చు, ఇలా అర్థం కానీ క్లారిటీ ఏముండదు అని అంటే వాడు ఏ ట్రాక్ మనిషి అని తెలియదు. అంటే వాడు ఏ ట్రాక్ మనిషి అని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మంచిగా మాట్లాడుతున్నా అంటే నా లైన్ ఏంటిదో నాకు తెలుసు, నేను ఏం పని చేయగలుగుతానో తెలుసు. నువ్వు ఏ ట్రాక్ మనిషివి? నువ్వు మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధించినవా, డాన్సింగ్ ఫీల్డ్కి సంబంధించినవా, యాక్టింగ్ ఫీల్డ్కి సంబంధించినవా, పొలిటికల్ ఫీల్డ్కి సంబంధించినవా, లేకపోతే ఇంకేదైనా కొత్త ఫీల్డ్కు ఎలక్ట్రికల్ ఫీల్డ్కి సంబంధించినవా, మెకానిక్ ఫీల్డ్కి సంబంధించినవా, ఏ ఫీల్డ్లో నువ్వు నెంబర్ 1 కాగలుగుతావు అదే ట్రాక్లో నువ్వు నడవాలి. కొంతమంది దగ్గర మల్టీ స్కిల్స్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని చెప్తాను, ఒక ట్రాక్లో స్ట్రేట్గా పోయి, సినిమా ట్రాక్లో స్ట్రేట్గా పోయి పొలిటికల్ అక్కడ నెట్వర్క్ పెరుగుతాడు, పొలిటికల్గా ఇండికేటర్ ఇచ్చేసి ఈ రోడ్లకు టర్న్ అవుతాడు. అంటే అట్లా దగ్గర మల్టీ స్కిల్స్ ఉంటాయి, ఇంకా బాగా పాపులర్ అయిపోతావు, ఇంకా పెద్ద పొజిషన్కి పోతావు. అంటే నీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ని రకాల ట్రాక్లు ఉంటాయి కెరియర్లో. ఆ ట్రాక్లు ఏంటి అని తెలుసుకొని నువ్వు ఏ ట్రాక్కి ఫిట్ అవుతావు, ఏ ట్రాక్లో నువ్వు సెటిల్ కాగలుగుతావు, ఏ ట్రాక్లో నువ్వు పై స్థాయి పోగలుగుతావు అనేది మాత్రం నువ్వు ఆలోచించుకోవాలి. ఈ ట్రాక్లలో పోనీకి స్కిల్ కావాలి, కానీ చదువుతోటి సంబంధం ఉంటుంది కానీ అంత లెవెల్ ఏం కాదు. ఇప్పుడు మీరు ఊర్లలో చూస్తే ఎట్లుంటుందనంటే వాడు ఏం చదువుకోడు, కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర తిరుగుకుంటా సెటిల్మెంట్లు, దందాలు, పంచాయతీలు చేసుకుంటా 5,000, 10,000, 20,000 ఇట్లా పైసలు దొబ్బి మీకంటే ఎక్కువ, అంటే కష్టపడ్డోడు కంటే ఎక్కువ కార్లలో తిరిగేటోళ్ళు చాలా మందిని చూస్తారు మీరు. ఎట్లా వన్ ట్రాక్ వేరు నీకు అనిపిస్తుంది, వీడు ఏం చేయడు గారు ఎట్లా తిరుగుతాడు, వాడు తిరిగే లైన్ వేరు, నువ్వు ఆ లైన్లో లేవు, నీకు ఆ లైన్ గురించి ఏం తెలియదు. సో ఇక్కడ మీరు డీటెయిల్గా డెప్త్గా పోతే ఏంటంటే ఈ లైన్స్ అంటే ఏంటి అని అంటే ఏ ఫీల్డ్కి సంబంధించిన లైను ఆ ఫీల్డ్కే ఉంటుంది. మనకేంటంటే ఇది స్కూల్లో, కాలేజీలో టీచర్లు కానీ, స్కూల్లో కానీ, మన అమ్మ నాన్న కానీ, పెద్దోళ్ళు కానీ ఎవరు చెప్పాడు చదువుకో మంచి జాబ్ వస్తుంది, అంత అయిపోయినాక ఏముండదు. ఎందుకోసం అంటే నువ్వు ఏ లైన్లోకి పోయినా కానీ నువ్వు ఆ లైన్కి సంబంధించిన స్కిల్ ఉంటే మాత్రమే నేను ఆ లైన్లోకి తీసుకుంటారు, అంతే. డీటెయిల్గా మీకు నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏ లైన్లో ఫిట్ అవుతావు, ఏ లైన్లో నీకు టాలెంట్ ఉంది, ఏ లైన్లో నీకు స్కిల్ ఉంది, అదే లైన్లో ముందట్టుకోవాలి, అప్పుడు తొందరగా సక్సెస్ అవుతావు. అంతేగాని నువ్వు ఏ లైన్కు సంబంధించిన మనిషి నీకే క్లారిటీ లేకపోయినా ఎక్కడికైనా కూడా నువ్వు ఏం కూడా చేయలేవు. సో నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏ లైన్ నేను చెప్పిన కదా, సింగరా, డాన్సరా నువ్వు, లేకపోతే పొలిటికల్ లీడరా, నీ ట్రాక్ ఏంటిది, నువ్వు ఏ లైన్లో నెంబర్ 1 కాగలుగుతావు, ఏ లైన్ నీది, నువ్వు ఏ లైన్కి సంబంధించిన మనిషి, నీ లోపల ఏం స్కిల్ ఉంది, ఏం టాలెంట్ ఉంది, అది నువ్వు బయటకు తీసుకోవాలి. ఇదంతా ఏంటంటే స్కూల్లో ఉన్న పిల్లలకి, టీచర్లు కావచ్చు, కాలేజీలో ఉన్న టీచర్స్ కావచ్చు, పిల్లలకి ఎవరంటే వాళ్ళు బయటకు తీయరు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు. 25,000 సంపాదించేటోడు చెప్తాడు ఏమనంటే 25,000 డబ్బులు సంపాదించే టీచర్ ఏం చెప్తారంటే చదువుకో బాగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు నా టీచర్ నాకంటే ఎక్కువ చదువుకున్నాడు కదా, అదే 25,000కి పని చేస్తాడు, అయినా నాకు చెప్తాడు బాగా డబ్బులు వస్తాయని చెప్పేసి. బాగా డబ్బులు మార్కెట్లో ఎట్లా వస్తాయనంటే సింపుల్ ఫార్ములా. నువ్వు ఏ లైన్లో, ఇప్పుడు నువ్వు ఫస్ట్ లైన్ ఉన్నావు పొలిటికల్ లైన్లో, నీకు ఎంత ఎక్కువ నెట్వర్క్ ఉంటే అంత ఎక్కువ మంది దగ్గరికి డబ్బులు తీసుకుంటావు. సింగర్లో నీకు ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే అంత ఎక్కువ డబ్బులు తీసుకుంటావు. డాన్సర్లో, కొరియోగ్రాఫర్గా నువ్వు ఎంత ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నీ డాన్సర్ అంత ఎక్కువ డబ్బులు తీసుకుంటావు. నువ్వు ఒక పెద్ద వక్తగా ఎంత ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అంత ఎక్కువ డబ్బులు ఇస్తారు అంతమంది దగ్గరికి. సింపుల్గా నువ్వు ఎంతమంది జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తావా నీ స్కిల్ తోటి, టాలెంట్ తోటి, దాన్ని బట్టి మార్కెట్లో డబ్బులు వస్తాయి. ఇది నిజం, ఇది అర్థం చేసుకోరు. ఈ ట్రాక్లు మీకు చూపేయడానికి కూడా కారణం అదే. నువ్వు ఏ ట్రాక్కి సంబంధించినవో నువ్వు గుర్తుపట్టుకోవాలి ఫస్ట్, లేదా అది ఎప్పటిదాకా నీకు తెలియదు అప్పటిదాకా నువ్వు సక్సెస్ కావు. కొంతమంది ఏంటంటే బయట కంట్రీస్ పోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సక్సెస్ అయ్యిండు, డబ్బులు సంపాదించిండు అంటే ఏంటంటే వానికి అక్కడికి అయిన తర్వాత వాళ్ళ లైన్ ఏందో తెలిసిందని అర్థం. ఇప్పుడు నువ్వు ఇండియాలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, బయట ఉన్నా సరే, నువ్వు ఏ లైన్కి సంబంధించిన మనిషివో నువ్వు తెలుసుకోవాలా. తెలుసుకున్నావా? చాలా సింపుల్. ఇంకా డబ్బులు సంపాదించడం, సక్సెస్ అవ్వడం పెద్ద అంత కష్టమేం కాదు. ఫస్ట్ నీ దగ్గర ఏం స్కిల్ ఉంది, ఆ స్కిల్ తోటి ఎంతమందికి హెల్ప్ చేయగలుగుతావు, ఎంతమందికి ఉపయోగపడగలుగుతావు, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు ఉపయోగపడగలుగుతావు నువ్వు తెలుసుకోవాలి. ఏం స్కిల్ లేకపోతే నీకు దేని ఇంట్రెస్ట్ ఉందో, ఏం నేర్చుకోవాలి, ఎంత తొందరగా నేర్చుకోవాలని దాని మీద వర్క్ చేయాలి. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే జస్ట్ యంగ్ జనరేషన్కి, నాలాంటి వాళ్ళకి,
ఇంకా స్కూల్ కాలేజ్ పోయేటోళ్ళకు క్లారిటీ కోసం, అలా క్లారిటీ రావాలి. చెప్పేటోళ్ళు లేక, క్లారిటీ లేకనే చాలా మంది లైఫ్లో ఏం చేయలేకపోతారు. ఆ క్లారిటీ ఇవ్వడం కోసమే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కామెంట్ కూడా చేయరు కింద. మీరు ఏ లైన్లో ఒకవేళ మీరు ఏదైనా ఫీల్డ్లో పోవాలనుకుంటే నాకు తెలిసి ఉంటే నేను గైడ్ చేస్తాను. థ్యాంక్స్ అందరికీ.